ద్వారక శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? ఆ రోజు అసలు ఏం జరిగింది? ఈ ప్రళయానికి కారణం ఏమిటి? దాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరు? తదితర ఆసక్తికరమైన విషయాలు మీకోసం. వెల్కమ్ టు మై ఛానల్. ద్వారక ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది శ్రీకృష్ణుడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి. శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది? సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? ఈ రోజు ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా ద్వారక నగర చరిత్ర. హిందువులు అతి పవిత్రంగా భావించే 4 చార్ధాములలో ద్వారక కూడా ఒకటి. ద్వారక అనేది అనేక ద్వారాలు కలిగినది అని అర్థం. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారక నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నాడు. ఆ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది. శ్రీకృష్ణుడు మధురలో కంసుల్ని సంహరించాడు. దీంతో మధుర రాజైన జరాసంధుడి మధురపై అనేక దండయాత్రలు చేశాడు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకకు తరలించాడు. అనంతరం సముద్ర గర్భంలోకి దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించాడు. ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెప్తున్నాయి. అంధకులు, వృష్టులు, భోజులు ఇందులో భాగస్వాములు. ద్వారకను పాలించిన యాదవులను దశరాస్ అంటారు. అందులో వసుదేవ కృష్ణుడు, బలరాముడు, సత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖులలో ముఖ్యులు. ద్వారక గోమతీ నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారక నగరాన్ని నిర్మించారు. నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని 6 విభాగాలు చేశారు. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడళ్లు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో ద్వారక నిర్మితమైంది. రాజ్యసభ మండపం పేరు సుధర్మ సభ. ఇక్కడ ప్రజలతో సమావేశం జరిపేవాడు. అందమైన కట్టడాలతోనే కాదు, ప్రకృతి సోమగాయాలతో నగరం స్వర్గాన్ని తలపించేది. సముద్ర తీరంలో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 338లో జరిగింది. ఆ తర్వాత 36 ఏళ్ల శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు. కృష్ణుడి తర్వాత యాదవ రాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం, గొడవపడడం వల్ల సామ్రాజ్యం పతనమైనట్లు చెబుతారు. యాదవ కులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి చెప్పించింది. యాదవ సామ్రాజ్యం పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు. శ్రీకృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడ నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలో ఉంది. అయితే ఒక బోయవాడి అంటే పునర్జన్మలో వాలి బాణం తగిలి శ్రీకృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని కొంతమంది పురాణాల్లో చెప్తుంటారు. శ్రీకృష్ణుడు 120 ఏళ్లు జీవించినట్లు చరిత్ర చెబుతుంది. ఆయన మరణించగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తిందని సమాచారం. ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తున ఎగసి పడటం తాను చూశానని అర్జునుడు మహాభారతంలో పేర్కొనడం గమనార్థం. అసలు ఆ రోజు ఏం జరిగింది? ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి. ప్రజలు నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి. భారీ విపత్తుకు ఇవే సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు. కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు. మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిగిపోతుందని తెలిపాడు. ద్వారక ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు. ఆ తరువాత కృష్ణుడు అరణ్య బాట పట్టడం, ప్రయాణాలు కమ్మని అర్జునుడు అక్కడ ఉండే ప్రజలకు చెప్తాడు. అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారక ప్రజలను సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు. ఉవ్వెత్తున ఎగసిపడుతూ క్షణాల్లో ద్వారక నగరాన్ని ముంచెత్తాడు. ఇదంతా ద్వారక ప్రజలు అర్జునుడు కళ్ళ ముందే జరిగింది. ద్వారకాపురి క్రీస్తు పూర్వం 1443లో గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
ఈ మేరకు పలు గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ఆనవాళ్లు లభించాయి. 1983 నుంచి 86లో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరంలో గోమతీ నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలు పరిశోధనకు గుర్తించారు. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనలో ద్వారకా నగరం క్రీస్తు పూర్వం 3150 ఏళ్ల కిందినాటిదని నిర్ధారించారు. అదే ద్వాపరయుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు. గుజరాత్ తీరం నుండి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఈ చారిత్రాత్మక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను విడుదల చేశారు. 2001 నుంచి 2004 వరకు జరిగిన ఈ పరిశోధనలో ఎన్నో ఆధారాలను సేకరించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పరిశోధనను మధ్యలో నిలిపివేయాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం నిజంగా అద్భుతం. ఈ వీడియో ఇంతవరకు చూసినట్టయితే మీకు ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా మేము ఎప్పుడైతే పోస్ట్ చేస్తామో అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.